श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः। భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 16, 17 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకాలలో శారీరక తపస్సు మరియు వాచిక తపస్సు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అన్నింటికంటే కష్టమైనది మరియు భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది అయిన మానసిక తపస్సు అంటే మనస్సుతో చేసే తపస్సు గురించి వివరిస్తున్నారు. మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పేటటువంటి గొప్ప మైండ్ మేనేజ్మెంట్ శ్లోకం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. కళ్ళు మూసుకొని గంటల తరబడి చేసే జపం కంటే మన మనస్సును ఎలా ఉంచుకుంటే అసలైన తపస్సు వివరిస్తున్నారు. మన ప్రసాద, మనస్సు ప్రసన్నత, మనస్సు ప్రశాంతత. ప్రసాదం అంటే ఇక్కడ తినే ప్రసాదం కాదు, ప్రశాంతత అని అర్థం. జీవితంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే మనసులో చిరాకు, డిప్రెషన్ లేకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఆనందంగా ఉంచుకోవటమే మన ప్రసాదం. సౌమ్యత్వం, దయ, శాంత స్వభావం, జెంటిల్నెస్. మనసులో ఎవరిపైనా ద్వేషము, ఈర్ష్య, కుళ్ళు లేకుండా ఉండటం. ఇతరుల పట్ల ఎప్పుడు ప్రేమ, దయ, సౌమ్యమైన భావం కలిగి ఉంటూ అందరి మేలు కోరుకోవటమే సౌమ్యత్వం. మౌనం, అంతరంగ మౌనం, ఇన్నర్ సైలెన్స్. ఇక్కడ మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, నోరు మూసుకోవటం కాదు, వాచిక తపస్సు కాదు. మనసులో ఒకేసారి వందల ఆలోచనలు, భయాలు అంటే ఓవర్ థింకింగ్ పెట్టుకోకుండా మనసును నిశ్శబ్దంగా దేవుని మీద మాత్రమే ధ్యాస పెట్టి ఉంచడం, దీన్నే అంతరంగ మౌనము అని అంటారు. ఆత్మ వినిగ్రహ, మనోనిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. మనసు అనేది కోతి లాంటిది. అది ఎప్పుడు చెడు అలవాట్ల వైపు, స్వార్థపూరితమైన కోరికల వైపు పరిగెత్తుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును బలంగా లాగి పట్టి సరైన దారిలో కంట్రోల్లో ఉంచుకోవటమే మనోనిగ్రహం. భావ సంశుద్ధి, స్వచ్ఛమైన ఉద్దేశం, ప్యూరిటీ ఆఫ్ థాట్. మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరినో మోసం చేయాలనో కపటంతోనో ఆలోచించకుండా లోపల బయట ఒకేలా అత్యంత పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండటమే భావశుద్ధి. ఇతి ఏతత్ తపః మానసం ఉచ్యతే. ఈ విధమైన తపస్సు మానసిక తపస్సుగా చెప్పబడుతుంది అంటున్నారు. దీన్ని ప్రకృతిలోని ఒక ప్రశాంతమైన నీటి సరస్సుతో పోల్చవచ్చు. ఒక సరస్సులోని నీరు ఎలాంటి అలలు లేకుండా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే మన ప్రసాదం మౌనం. ఆ నీటి అడుగున ఉన్న వస్తువులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అందులో ఏ బురద లేకుండా స్వచ్ఛంగా ఉంటేనే భావ సంశుద్ధి
అది అందంగా ఉంటుంది. అదే నీటిలో ఒక రాయి వేసి కలకలం రేపితే కోపము, ఈర్ష్యం, స్వార్థం ఇలా కలకలం రేపితే నీరంతా కలుషితం అయిపోయి అడుగున ఉన్నది ఏది కనిపించదు. సరిగ్గా అలాగే మన మనసు అనే సరస్సు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే మన లోపల ఉన్న పరమాత్మ అంటే ఆత్మ మనకు స్పష్టంగా అర్థమవుతాడు. ఈ విధంగా మనస్సును స్పష్టంగా ఉంచుకునే ప్రయత్నమే మానసిక తపస్సు. శరీరం, మాట కంటే కూడా మన మనస్సును కంట్రోల్ చేసుకోవటమే అన్నింటికంటే కష్టమైనది. ఎవరి మనసులో అయితే ద్వేషము, స్వార్థము, అనవసరమైన టెన్షన్లు ఉండవో వారు అడవికి వెళ్ళకపోయినా సరే ఇంట్లో కూర్చునే రోజు అతి పెద్ద తపస్సు చేస్తున్నట్టే లెక్క. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, సౌమ్యత్వం, ఇతరుల పట్ల దయ, మృదుత్వం, మౌనంగా ఉండటం, అనవసర ఆలోచనలు లేకపోవటం, మనోనిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ మరియు భావాలను అంటే ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోవటం, వీటినే మానసిక తపస్సు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 17వ శ్లోకం. మనం ఇప్పటి వరకు 3 రకాల తపస్సుల గురించి తెలుసుకున్నాం కదా. అయితే మనిషి ఏ ఉద్దేశ్యంతో, ఎవరి కోసం ఈ తపస్సులు చేస్తున్నాడో అనే దాన్ని బట్టి ఇవి కూడా సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాలుగా విడిపోతాయి. అందులో అత్యుత్తమమైన ఎటువంటి స్వార్థం లేని సాత్విక తపస్సు అంటే ఏమిటో ఈ 17వ శ్లోకంలో వివరిస్తున్నారు స్వామి. 17వ శ్లోకం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. నిజమైన తపస్సు ఎలా ఉండాలో వివరిస్తున్నారు. తత్ త్రివిధం తపః. ఆ 3 విధాలైన తపస్సును, ఏ 3 విధాలు? శారీరక, వాచిక, మానసిక తపస్సును దేవుడిని లాంటి శారీరక తపస్సు, ఇతరులతో ప్రియంగా మాట్లాడటం లాంటి వాచిక తపస్సు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం లాంటి మానసిక తపస్సు, ఈ మూడింటిని సామరస్యంగా ఒకే తాటిపైకి తెచ్చి ఆచరించడం. శ్రద్ధయా పరయా, అత్యంత శ్రద్ధతో అంటే గొప్ప శ్రద్ధతో, ఏదో మొక్కుబడిగానో ఇష్టం లేకుండానో వేగే ధ్యాసతోనో కాకుండా భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో, ఏకాగ్రతతో, అత్యంత ప్రేమతో, పరమశ్రద్ధతో ఈ తపస్సును ఆచరించాలి. అఫలాకాంక్షిభిః, ప్రతిఫల ఆపేక్ష లేకుండా. ఇది ఈ శ్లోకంలో అత్యంత కీలకమైన పదం. నేను నా శరీరాన్ని ఇంత కష్టపెడుతున్నాను కదా, దేవుడు నాకు ఏమి ఇస్తాడు? నేను అందరికీ మంచి పనులు చేస్తున్నాను కదా, నాకు స్వర్గం వస్తుందా, పుణ్యం వస్తుందా, డబ్బులు వస్తాయా అనే ఎలాంటి స్వార్థపూరిత కోరికలు అంటే ఫలాపేక్ష లేకుండా కేవలం బాధ్యతగా మాత్రమే ఆచరించడం. యుక్తైః నరైః, యోగుల మనుష్యుల చేత, నిశ్చలమైన మనస్సుతో, సమత్వంతో. యుక్తులు అంటే యోగులు, చేసే పనిలో
ఎత్తుపల్లాలు వచ్చినా, సుఖదుఖాలు ఎదురైనా మనసు చలించకుండా ఒకేలాంటి సమభావంతో నిశ్చలంగా ఉండటం. సాత్వికం పరిచక్షతే. దీన్ని సాత్వికము అని చెప్తారు. ఉదాహరణకు ఈ సాత్విక తపస్సును మనం ఒక తల్లి తన బిడ్డపై చూపించే ప్రేమతో పోల్చవచ్చు. ఒక తల్లి తన బిడ్డను పెంచేటప్పుడు రేయింబవళ్ళు కష్టపడుతుంది. అదేంటి? శారీరక తపస్సు. బిడ్డతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. వాచిక తపస్సు. తన బిడ్డ భవిష్యత్తు ఎప్పుడూ బాగుండాలని తన మనసులో స్వచ్ఛంగా కోరుకుంటుంది. మానసిక తపస్సు. ఇవన్నీ ఎంతో శ్రద్ధగా, అంటే శ్రద్ధగా చేస్తుంది. అయితే ఇవన్నీ చేసినందుకు తన బిడ్డ దగ్గర నుండి ఆ తల్లి ఏదైనా ఆశిస్తుందా? ఏది ఆశించదు. అఫలాకాంక్షిభిః. కేవలం స్వచ్ఛమైన ప్రేమతో, బాధ్యతతో అత్యంత శ్రద్ధగా చేస్తుంది. సాత్విక తపస్సు కూడా సరిగ్గా ఎటువంటి స్వార్థం లేకుండా భగవంతుని మీద స్వచ్ఛమైన ప్రేమతో చేయాలి. ఒక తల్లి తన బిడ్డకు ఎలా చేసిందో అలాగా భక్తుడు భగవంతునికి స్వచ్ఛమైన ప్రేమతో చేయాలి. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన పవిత్రంగా ఉండాలి. పైగా అలా మంచి పనులు చేసినందుకు తిరిగి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకూడదు. కేవలం దేవుని మీద భక్తితో అలా నిస్వార్థంగా జీవించడమే సాత్విక తపస్సు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఎలాంటి ప్రతిఫలాన్ని, కోరికలను ఆశించకుండా నిశ్చలమైన మనసుతో, భగవంతుని యందు పరమ శ్రద్ధతో, నమ్మకంతో యోగులైన మనుషులచే ఆచరించబడే ఈ 3 విధాలైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను సాత్విక తపస్సు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.